ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ మ్యాచ్లు పూర్తి కావస్తున్నాయి. అనేక టీంలు సూపర్ 8కి చేరుకున్నాయని చెప్పొచ్చు. గ్రూప్ ఏలో చేరిన భారత్ కూడా సూపర్ 8కి చేరిన టీంలో ఉంది. ఒక గ్రూప్ మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ టీం మరొక రౌండ్కి వెళ్ళింది. ఈ కాలంలో చాలామంది ప్లేయర్లు బాగా ఆకట్టుకున్నారని చెప్పొచ్చు. ఇందులో కొన్ని ముఖ్యమైన పేర్లు ఫ్లాప్గా మారారు. అయితే ఇప్పుడు భారత్ సూపర్ 8 మ్యాచ్లకు సిద్ధం కావాల్సి ఉంది. అందులో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ టీంలతో తలపడుతుంది. జూన్ 20న తన భారత్ ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పుడు మ్యాచ్లు కష్టతరంగా మారడంతో టీంకు గట్టి సవాల్ ఎదురవుతుంది. చాలామంది ప్లేయర్లు ఇప్పటి వరకు బాగా ఆడారు. కానీ సూపర్ 8లో కొంతమంది ప్రత్యేకమైన పాత్రను పోషించగలరు. గేమ్ చేంజర్లుగా నిరూపించుకోగలరు. సూపర్ 8లో భారతదేశానికి గేమ్ చేంజర్లుగా మారడానికి ముగ్గురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024లో అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడని చెప్పొచ్చు. అయితే అతను టీ20 వరల్డ్ కప్ 9వ ఎడిషన్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించాడు. అతను 3 గ్రూప్ మ్యాచ్లలో బ్యాటింగ్లో 7 రన్స్ మాత్రమే చేశాడు. అయితే 7 వికెట్లు తీసి బౌలింగ్లో కీలక పాత్ర పోషించాడు. ఇంపార్టెంట్ టైంలో వికెట్లు కూడా తీసుకున్నాడు. మిడిల్ ఓవర్లలో ప్రత్యర్థి టీంకు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. హార్దిక్ తన కెరియర్లో ఇప్పటి వరకు చాలా ఇంపార్టెంట్ టైంలో కీలక మ్యాచ్లలో బాగా రాణించాడు. సూపర్ 8లో అతని ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ చాలా ముఖ్యమైంది. ఇటువంటి పరిస్థితుల్లో అతను భారతదేశానికి గేమ్ చేంజర్గా పాత్రను పోషించగలడు. న్యూయార్క్లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఫాస్ట్ బౌలర్లకి చాలా మద్దతు ఉన్నందున చైనా మాన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ టీ20 వరల్డ్ కప్ 2024 ఫస్ట్ 3 గ్రూప్ మ్యాచ్లలో ఆడలేదు. అయితే ఇప్పుడు సూపర్ 8 రౌండ్లో వెస్టిండీస్లో ఆడాల్సి ఉంది. ఇక్కడ గ్రూప్ మ్యాచ్లలో ఇతర టీం స్పిన్నర్లు బాగా రాణించారు. కుల్దీప్ పొట్టి ఫార్మాట్లో బాగా ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్ పిచ్లపై కుల్దీప్ యాదవ్ బాల్లను ఎదుర్కోవడం అంత సులభం కాదు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే టీ20 వరల్డ్ కప్ 2024లో భారత దిగ్గజ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ అతని యొక్క బ్యాట్ పూర్తిగా మౌనంగా ఉంది. రన్ మిషన్ ఫ్లాప్ అయ్యింది. ఐపీఎల్ 2024లో అత్యధిక రన్స్ చేసిన విరాట్ కోహ్లీ ప్రస్తుత టోర్నీలో 3 ఇన్నింగ్స్లలో 5 రన్స్ మాత్రమే చేశాడు. చాలామంది కోహ్లీ ఫామ్పై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అయితే టీం మేనేజ్మెంట్ వెటరన్ సునీల్ గవాస్కర్ కోహ్లీని పెద్ద మ్యాచ్లలో కీలక ప్లేయర్గా చూపించాడు. అతను త్వరలోనే రన్స్ చేస్తాడని ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. కోహ్లీ తన యొక్క కెరియర్లో చాలా మ్యాచ్లలో ముఖ్యమైన ఇంపార్టెంట్ మ్యాచ్లలో బాగా రాణించాడు. రాబోయే మ్యాచ్లలో అతని యొక్క బ్యాట్ పనిచేస్తే మాత్రం అతను భారతదేశానికి అతిపెద్ద గేమ్ చేంజర్గా మారగలడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.